ఒక మనిషి చనిపోయిన మానవులను తిరిగి బ్రతికించగలిగే ఒక ఆవిష్కరణ చేశాడు. అతను ఈ ఆవిష్కరణను అన్నిటికంటే ముఖ్యమైన శాస్త్రవేత్తల మధ్య ప్రదర్శించినప్పుడు అది నిజంగానే పనిచేసింది. అక్కడ ఉన్న శాస్త్రవేత్తలందరూ ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. వారు ఇంకా బాగా నమ్మడం కోసం ఆ మనిషి ఒక యాపిల్ను ఆ పునర్జీవం పొందిన శరీరం వైపు విసిరాడు మరియు ఆ శరీరం దానిని వెంటనే పట్టుకుంది. ఈ విధంగా మనం ఏ చనిపోయిన వ్యక్తిని అయినా బ్రతికించవచ్చని ఆ మనిషి చెప్పాడు. అప్పుడు ఒక శాస్త్రవేత్త, ఇది బ్రతికే ఉంది కావచ్చు, కానీ ఈ శరీరం యొక్క మెదడు అప్పటికే చనిపోయింది. ఆలోచనలు లేకుండా కదులుతున్న ఒక శవం మాత్రమే ఇది అని అన్నాడు. అప్పుడే విక్టర్, ఆవిష్కరణ చేసిన వ్యక్తి, బల్లపై చరిచాడు. వెంటనే ఆ శరీరం విక్టర్కు ఆ యాపిల్ను ఇచ్చింది. అయినా సరే అక్కడి శాస్త్రవేత్తలందరూ విక్టర్పై అరిచారు మరియు ఇది దేవుడిని అవమానించడమే అని అన్నారు. విక్టర్ కూడా అరుస్తూ, ఇది కేవలం ఒక ఆవిష్కరణ మాత్రమే అని చెప్పాడు. కానీ అతని మాట ఎవరు వినలేదు మరియు అతన్ని హాల్ నుండి బయటకు పంపించారు. అప్పుడు విక్టర్, నేను ఈ ఆవిష్కరణను ప్రపంచం మొత్తానికి చూపిస్తాను అని గట్టిగా నిర్ణయించుకున్నాడు. రహస్య ప్రయోగం. అతను తన సహచరులతో కలిసి నగరం నుండి దూరంగా ఉన్న ఒక కోటను తీసుకుని అందులో తన ప్రయోగాల కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత అతను తన సహచరులను నగరం లోపల నుండి ఒక శవాన్ని తీసుకురావాలని చెప్పాడు. వారు పోలీసులకు డబ్బు ఇచ్చి ఒక శవాన్ని కొనుగోలు చేసి కోటకు తీసుకువచ్చారు. విక్టర్ వెంటనే శవం లోపల ఎలక్ట్రోడ్ ప్లేస్మెంట్ను దాని నరాల వ్యవస్థలోకి మార్చిన వెంటనే ఆ శరీరం వెంటనే మేల్కొంది. తాను జీవిత రహస్యాన్ని పొందానని విక్టర్ సంతోషించాడు. అతను ఆ శరీరం యొక్క అన్ని అవయవాలను సరిచేసి ఒక వెండి పరికరంలో ఆ శరీరాన్ని ఉంచాడు. అంతా సిద్ధమైన తర్వాత విక్టర్ యంత్రాన్ని ప్రారంభించాడు మరియు విద్యుత్ షాక్లు వెంటనే బ్యాటరీని ఛార్జ్ చేయడం ప్రారంభించాయి. బ్యాటరీ ఛార్జ్ అవుతూనే ఆ శరీరం యొక్క అన్ని అవయవాలు పనిచేయడం ప్రారంభించాయి. తను విజయం సాధించినట్లు అతను చూశాడు. అతను తన ఆవిష్కరణతో చనిపోయిన మనిషిని మళ్లీ బ్రతికించాడు.